మనం స్టార్ట్ చేద్దాం మొబైల్ న్యూమరాలజీ. మొబైల్ న్యూమరాలజీ, నేమ్ న్యూమరాలజీ, మ్యారేజ్ డేట్ న్యూమరాలజీ, వెహికల్ న్యూమరాలజీ, ఎన్నో రకాలుగా న్యూమరాలజీ ఉన్నాయి. అంటే నంబర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ న్యూమరాలజీ ఉంటుంది. మీ పేరు ఎక్కడ ఉన్నదో అక్కడ న్యూమరాలజీ ఉన్నది. ఓకే అండి. ఇవాళ మనం మొబైల్ న్యూమరాలజీ గురించి మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ ఫోన్ నంబర్లకి ఎక్కడ కూడా ఒకటో నంబర్ రాసున్నది. మీ ఫోన్ నంబర్లో ఎక్కడనో ఒకటో నంబర్ రాసున్నది అనుకోండి, దాని పక్కన ఏ నంబర్ మీకు హెల్ప్ చేస్తాయి, ఏ నంబర్ ఉంటే మీకు నష్టం చేస్తాయి, ఆ విషయాలను మనం ఇలా మాట్లాడతాం. దీన్ని స్కిప్ చేసుకోబడాలి. ఎందుకంటే మీ మొబైల్ నంబర్లో ఎక్కడ ఒకటో నంబర్ రాస్తున్నదో మీకు ధనం వస్తుందా, మీకు రోగం వస్తుందా, మీకు పోలీస్ కేసు వస్తుందా, ఇవన్నీ ఇలా ఈ వీడియోలో మనం చూస్తాం. ఫస్ట్ టైం మా వీడియో చూస్తే కంపల్సరీ మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోతారు. ఎందుకంటే ఇలా నేను చెప్పేది అందరు రాశి వాళ్ళ గురించి. ఎందుకంటే ఆ రాశులు వేరే, మొబైల్ నెంబర్ మన చేతిలో ఉంటే ఏ రకంగా మనకు హెల్ప్ చేస్తుంది, మనం ఏ రకంగా అభివృద్ధి చెందవచ్చు మొబైల్ నెంబర్తో, ఏ నెంబర్తో మన జీవితంలో మనం ఫైనాన్స్ లో గ్రోత్ కావచ్చు. ఇది నేను చెప్పిన విషయం కాదు. మీరు ఒక విషయం గుర్తుంచుకుంటే, నేను ఏ విషయం మీకు ఇవాళ చెప్తానో ఆ నంబర్ని చూసి మీ పక్కన మీ ఫ్రెండ్ అన్న, మీ కొలీగ్స్ అన్న, మీ ఇంటి చుట్టూ ఏ వ్యక్తి అయినా ఉన్నా కూడా ఆ నంబర్ని చూసి ఆ వ్యక్తికి ఇది జరుగుతుందా లేదా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది మొబైల్ న్యూమరాలజీ వర్క్ చేస్తుందా లేదా. ఓకే అండి. ఒకటో నంబర్ రాసున్నదండి ఎప్పుడు గుర్తుంచుకోండి. 10 అంకెల మొబైల్ నంబర్ని ఒకటో స్థానం, రెండో స్థానం, మూడో స్థానం అన్నది అది రాంగ్ అండి. అది ఎస్ట్రాలజీ. కానీ దానిలో 12 హౌస్ ఉంటాయి. ఈ 10 హౌస్ అనేది ఇది రాంగ్ పార్ట్. మీకు ఫస్ట్ స్థానంలో ఒకటి ఉన్నదా, రెండో స్థానంలో మీకు 0 ఉన్నది. ఎందుకంటే అది మనీకి సంబంధించిన ఉన్నది. మనీ హౌస్ అనేది అది ఎస్ట్రాలజీ. సెకండ్ హౌస్. థర్డ్ హౌస్ రిలేషన్షిప్, ఫోర్త్ హౌస్ ఇంటిది. ఇవన్నీ ఎట్లుంటుందంటే అది ఎస్ట్రాలజీ తీసుకొచ్చి మీరు 10 నంబర్లో ఉన్న న్యూమరాలజీ అంటే 10 అంకెలో ఉన్న మొబైల్ న్యూమరాలజీని మీరు దాన్ని ఎస్ట్రాలజీ లాగా చూడలేదు. అది రాంగ్. ఎన్ని జీరోలున్నా మీ మొబైల్ నంబర్లు ఉండొచ్చు, కానీ లాస్ట్ 10th డిజిట్ అనేది 0 ఉండదు. ఎంత జీరోస్ ఎక్కువ ఉంటే అది బాగుంటాయి. కానీ ఇటు నంబర్ ఉండి మధ్యలో ఎన్ని జీరోలు ఉన్నా ఇవి మంచి నంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఈ 0 మీకు 1000 లక్షలలో పనిచేస్తుంది. జీరోతో భయపడే అవసరం లేదు. ఒక లాస్ట్ డిజిట్ 0 పెట్టి మీకు అన్ని ఎక్కడ 0 ఉన్నా మీకు ఏ సమస్య రాదు. మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే స్టార్టింగ్ నెంబర్ కాదండి, ఎండింగ్ నెంబర్. స్టార్టింగ్ 9 ఉన్నదా, 8 ఉన్నదా, 7 ఉన్నదా, 6 ఉన్నదా, దానిలో ఏ డిపెండెంట్ లేదు. 10th డిజిట్ నెంబర్ మీది 1 ఉన్నదా, 6 ఉన్నదా, 7 ఉన్నదా, 8 ఉన్నదా, 10th డిజిట్ నెంబర్ మనం చూసుకోవాలి. స్టార్టింగ్ తో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని జీరోస్ ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ కావు. ఇంపార్టెంట్ ఏంటంటే మొబైల్ న్యూమరాలజీ అనేది జోడితో వర్క్ చేస్తుంది. ఒక నంబర్ సింగిల్ గా వర్క్ చేయదండి. ఒకటో నంబర్ రాసిన దీని పక్కన ఏ నంబర్ లేకుండా ఏ వర్క్ చేయదు. దీని పక్కన ఈ పక్కన ఉన్న నంబర్స్ ఏం రాసినా అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకటి పక్కన 2 ఉన్నది అనుకోండి, నంబర్ 2 అంటే 1 and 2 పక్కన ఉంటే దానికి 12 నెంబర్ అంటాం. ఈ 12 నెంబర్ అన్నది మనల్ని ఫైనాన్స్ లో గ్రోత్ చేస్తుంది. ఫైనాన్స్ అన్నది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. స్టోర్ చేసుకోవడానికి పైసలు అందరి దగ్గర వస్తాయండి, కానీ నిలబడకుండానే వెళ్ళిపోతాయి. చూడండి, అలాంటి నంబర్స్ లేకపోతే మీ దగ్గర నిలబడేది. ఈ 12వ నంబర్ ఏది ఉన్నదో మీ మొబైల్ నంబర్లు అంటే ఒకటి పక్కన 2 రాసి ఉన్నది, అది 12 అయితే. ఈ 12 నంబర్ అన్నది మీకు మీ మొబైల్ నంబర్లో ఉంటే మాత్రం ఇది మీకు ఫైనాన్స్ లో గ్రోత్ చేసేదానికి బాగా హెల్ప్ చేస్తుంది. మీ ఇంట్లో స్టోరేజ్ చేసేదానికి డబ్బులు బాగా హెల్ప్ చేస్తుంది. 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, మీకు అసలు ఖర్చు చేయకపోతే కాదండి. 10 రూపాయలు ఖర్చు చేసి 90 రూపాయలు దాచిపెట్టాలనుకుంటారు. ఇది 12వ నంబర్ మీ మొబైల్ నంబర్లో. అంత పవర్ఫుల్ అండి మొబైల్ నంబర్. మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. నేను చెప్పేది కాదు. సెకండ్ ఏమొస్తుంది 12 తర్వాత, అదే ఒకటే పక్కన 3 వచ్చినప్పుడు దాన్ని మనం 13వ నంబర్ అంటాం. నంబర్ 13 నంబర్ అంటే అసలు మామూలు ధనం రాదండి. ఒక ధనవంతులను మీరు చూడాలనుకుంటే మాత్రం ఏ ధనవంతులను మీరు చూడండి, డబ్బులున్న వ్యక్తి నా దగ్గర ఉంటే మాత్రం వాళ్ళ చేతిలో కంపల్సరీ 13 నంబర్ వాళ్ళ మొబైల్ సంఖ్యలో ఉంటుంది. 13 నంబర్ 13 అంటే 1 పక్కన 3 ఉంటే దాన్ని ధన అట్రాక్షన్ నంబర్ అంటారు. ధన అట్రాక్షన్ నంబర్ అంటే మీ ఇంట్లో డబ్బులు అన్నది వచ్చినాక పోవండి, ఇక్కడే ఉంటా అంటే మీ దగ్గరనే ఉంటా అంటే. ఈ 13 నంబర్లు అంత పవర్ఫుల్ ఉంది. ఎంత ఆశ్చర్యంగా ఉన్నదండి. ఇప్పుడు నేను చెప్తానని మీరు నమ్మే అవసరం లేదు. ఈ పక్కన నంబర్స్ ఏమైనా ఉంటారు కదా, ఇంటి పక్కన అక్కడ డబ్బులు బాగున్నాయని, బాగా డబ్బులు వస్తాయని ఫీలింగ్ ఉంటుంది కదా, వాళ్ళని చెక్ చేయండి. 13 నంబరు
12వ నంబర్ వాళ్ళ దగ్గర ఉన్నదా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థం. నేను చెప్పిన ప్రతి ఒక్క నంబర్ ని మీరు అబ్జర్వ్ చేయాలి. నేను చెప్పిన గుడ్డిగా నమ్మద్దు, మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు 13 అయిపోయింది, 3వ నంబర్ అయిపోయింది. ఇప్పుడు ఒకటి పక్కన 4 వచ్చినట్టు అది ఏమైతే 14 నంబర్. ఈ 14 నంబర్ ఏంటంటే మాత్రం ఈ వ్యక్తి ఎవరి దగ్గర కూడా ఒకటి పక్కన 4 నంబర్ ఉంటాయి కదా, పైసలు ఉంటాయి కానీ రిలేషన్షిప్స్ ఉంటాయండి. అందరితో రిలేషన్షిప్ అనేది మంచిగా నేను ఏంటి అందరు తీరుతూనే ఉంటాం. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అని వస్తాయి, లేకపోతే ఏమవుతుందంటే ఏదో రకంగా మనం ఏమవుతుందంటే లోన్ తీసుకోవాలి, బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకోవాలన్న పరిస్థితి వస్తుంది. ఒకటి పక్కన 4 ఉందండి, లోన్కే మనం పోతాము. లోన్ తీసుకుంటే తప్పు కాదు, నేను కంపల్సరీ లోన్ చేపిస్తుంది. నాకు రిలేషన్ ఫెయిల్యూర్ అంటే మన బ్లడ్ రిలేషన్ ఉంటాయి కదా, మనకు పాలలు వాళ్ళతో అందరితో మనకు గొడవలు ఎక్కువ, మనతో ఎవరితో రిలేషన్ అన్నది కరెక్ట్ నిలబడేయండి. ఎందుకంటే 14 నంబర్ ఏంటంటే ఒకటంటే సూర్యుడు అనక 4 అంటే రాహు. ఈ రాహు అనేది ఏంటంటే సూర్యుడికి గ్రహణం చేస్తుంది. గ్రహణం పెట్టొచ్చినప్పుడు ఏమంటే ఒకటంటే సూర్యుడితో పాటు సూర్యుడు అంటే పేరు ప్రతిష్ట గురించి కూడా సూర్యుడు ఉంది. 1 నంబర్ ఉన్నది కదా, పేరు ప్రతిష్ట పెరగాలంటే మనం సూర్యుడు బాగుండాలి. అక్కడ 4 నంబర్ వచ్చేసింది అనుకో, దీనికి గ్రహణం పెట్టించేస్తుంది. ఎలాంటి వ్యక్తి కూడా 14 నంబర్ ఉంటుందో వాళ్ళ బంధుమిత్రులతో రిలేషన్షిప్ అనేది బాగున్నది. ఇది మెయిన్. ఇప్పుడు మనం 4 అయిపోయింది కదా, ఇప్పుడు 15 గురించి చూస్తాం. అంటే ఒక పక్కన 5, దాన్ని మనం 15 నంబర్ అంటాం. 15 నంబర్ చాలా మంది కారణం ఏంటంటే ఒకటి సూర్యుడు 5 బుధుడు, వీళ్ళిద్దరు కలిపితే నంబర్ 6. కానీ కలిసే అవసరం లేదు, పక్క పక్క గురించి ఉంటుందే ఇంపార్టెంట్. దీన్ని సపోర్టింగ్ నంబర్ అంటాం. ఈ 1 and 5 మన దగ్గర ఉంటే మాత్రం పిల్లలు ఎగ్జామ్ లో మంచిగా రాయొచ్చు, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది. 15 నంబర్ మన దగ్గర ఉంటే, ఒక అమ్మాయి దగ్గర ఉన్నది పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళ దగ్గర 15 నంబర్ ఉంటే మాత్రం వాళ్ళ డాడీ వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు. 15 నంబర్ ఉంటే, అంటే 15 నంబర్ ఉంటేనే హెల్ప్ చేస్తారని కాదు, దీన్ని సపోర్టింగ్ నంబర్ అంటారు. అది లేకపోయినా నాన్న అనేది ఎప్పటికీ ఆడపిల్లలకు సపోర్ట్ చేస్తూ ఉంటారు, కానీ ఫైనాన్స్ రూపంలో కూడా సపోర్ట్ చేస్తారు ఏ విషయంలో. 15 నంబర్ దాన్ని మనం సపోర్టింగ్ నెంబర్ అంటాము. ఇది దీని తర్వాత 1 తర్వాత మనం ఇప్పుడు 5 అయిపోయింది. నంబర్ 6 6 వచ్చింది అనుకోండి, 6 అంటే ఈ పక్కన వచ్చినప్పుడు 16 అయిపోతుంది. 16 అంటే 16 ముక్కలు. నంబర్ 16 చాలా డేంజర్ నెంబర్. ఈ ఏ వ్యక్తి ఫోన్ లో ఉంటుందో ఆ వ్యక్తి ఒక దగ్గర నిలబడలేడండి. వర్క్లో ఏదో ఒక వర్క్ చేయాలన్న ఆలోచన కూడా వస్తూ ఉంటాయి. కానీ అన్ని బాగున్నా ఈ 16 నంబర్ మన దగ్గర ఉంటే మాత్రం వాళ్ళ భార్యకి హెల్త్ ప్రాబ్లం రావచ్చు. దీన్ని పైల్స్ నంబర్ కూడా అంటారు. ఇలాంటి ఫోన్ నంబర్ల మన నంబర్ ఉంటే మాత్రం ఆ వ్యక్తి బాగా మనీ మైండెడ్ కూడా అయిపోతాడు. పైసా పైసా పైసా, ఎవరికి పైసా ఇయ్యలేడు కూడా, పైసా బాగా మిగిలేదు కూడా, ఖర్చు కూడా అయిపోతుంది. అలాంటి నంబర్ అండి నంబర్ 16. దాన్ని బాంబ్ బ్లాస్టింగ్ నంబర్ అంటారు. 1 పక్కన 6 ఉంటే చాలా డేంజర్ అండి. ఇప్పుడు చూద్దాం మనము 1 పక్కన 7 నంబర్. 1 పక్కన 7 నంబర్ అంటే అద్భుతం. 1 + 7 17 అయిపోతుంది. ఈ 17 నంబర్ అద్భుతమైన నంబర్. ఎందుకంటే 7 అంటే కేతు. ఈ కేతు అనేది గుడ్డిగా ఉంటుంది, కానీ ఏ గుడ్డలో కూడా మీరు చూడండి, మనకన్నా ఎక్కువ పవర్ అన్నది గుడ్డలకు ఉంటుంది. వాళ్ళు నోటు చూడకుండానే ఇది 50, 100 చెప్పగలుగుతారు. మనం చెప్పగలుగుతామా? చెప్పలేము. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకు కొంత పవర్ ఎక్కించాడు. 1/7 ఇది మన దగ్గర ఉంటే గవర్నమెంట్ జాబ్ కూడా మనకు హెల్ప్ చేస్తుంది. 1/7 కాంబినేషన్ కొంతమందికి గవర్నమెంట్ జాబ్స్ ఇప్పించే దానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది 1/7. ఒక మంచి పెద్ద పెద్ద వ్యక్తులతో మన రిలేషన్ పెరగాలన్నా కూడా, మన ఒక హై రేంజ్ లో రావాలన్నా కూడా, మన రిలేషన్షిప్ చాలా పెద్ద పెద్దలతో ఉన్నదానికి కూడా నంబర్ 17 అనేది బాగా ఉపయోగపడుతుంది మొబైల్ నెంబర్. మీరు చూడండి, చాలా మంది దగ్గర 17 నంబర్ ఉంటే మాత్రం వాళ్ళు రాజకీయంలో పెద్ద పెద్ద స్థాయిలో కూడా ఉండొచ్చు. 1 and 7 చాలా పవర్ఫుల్ నంబర్. 1 and 7 ఓకేనా. ఇప్పుడు మనం చూద్దాం నంబర్ 8 అంటే 1 పక్కన 8 వచ్చింది అనుకోండి. ఇప్పుడు 1 సూర్యుడు, ఈ 8 శని. వీళ్ళిద్దరు అతి శత్రువు భూమండలం. ఒకరు వెలుతురికి కారకు, ఒకరు చీకటికి కారకు. అంటే ఒకటి అత్తే ఇంకొకరు రాలేరు, ఇంకొకరు ఉంటే ఇంకోటి. ఈ 2 పక్క పక్కన వచ్చిన అనుకోండి, ఒకవేళ ఒక బాబు దగ్గర ఉన్నదనుకోండి, వాళ్ళ బాబుతోనే వాడు గొడవ పెట్టుకుంటూనే ఉంటాడు.
ఆర్గ్యుమెంట్. ఈ వ్యక్తి ఎవరి దగ్గర కూడా ఒకటి పక్కన 8 నంబర్ ఉన్నది అనుకోండి, ఆ వ్యక్తిని మనం ఆర్గ్యుమెంట్ వ్యక్తి అనొచ్చు. ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ పెట్టి ఇది ఎందుకు, ఇలా ఎందుకు అని. ఇంట్లో అందరితో గొడవే వచ్చింది అంటే వాళ్ళ కొడుకు దగ్గర ఉంటే వాళ్ళ నాన్నతో గొడవ, నాన్నతో ఉంటే ఊరందరితోనే గొడవ. ఇది పోలీస్ కేస్ నంబర్ కూడా అంటాం. ఇలాంటివి ఉంటే మాత్రం కంపల్సరీ మనం కోర్టుకో పోలీస్కో ఎక్కాల్సిందే. ఇది కోర్టు కేసు పోలీస్ కేసు కూడా కావచ్చు. వాళ్ళ పక్కన 8 ఉంటే ఇది చాలా డేంజర్. ఇది ఎక్కడో మన హెల్త్ పెద్దగా కూడా పాడు చేయొచ్చు కూడా. ఎందుకంటే కోపమే అంత ఉంటది, ఏదో రకంగా చికాకు, దానివల్ల మనకి ఎప్పుడో కొంతమంది యాక్సిడెంట్ అని కూడా చూసాము దీనికి. ఓకేనా? ఇప్పుడు మనం చూస్తాం 9 నంబరు. ఒకటే పక్కన 9. ఒకటంటే సూర్యుడు, సూర్యుడు అంటే రాజా, 9 అంటే మంత్రి. అంటే రాజా మంత్రి పక్కన ఉంటే మాత్రం ఈ 9 గ్రహాల ఉన్న పవర్ అన్నది మనకు చాలా ఎక్కువ వస్తుంది. దీన్ని నంబర్ 1 అంటాము. అంటే మీరు ఏ పొజిషన్ లా ఏ లైన్ లో ఉన్నా మీకు నంబర్ 1 తేయడానికి నంబర్ 19 అన్నది బాగా ఉపయోగపడుతుందండి. మొబైల్ నంబర్ లో ఎప్పుడు కూడా నంబర్ 19 అన్నది మన దగ్గర ఉంటే మనకు అదృష్టం చాలా కలిసి వస్తుంది. ఇప్పుడు మనం మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు ఒకటో నంబర్ ఉన్నది అనుకోండి, దాని పక్కన 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండకూడదు, 5 ఉండొచ్చు, 6 ఉండకూడదు, 7 ఉండొచ్చు, 8 ఉండకూడదు, 9 ఉండొచ్చు. ఇవన్నీ ఉంటే ఇవన్నీ పాజిటివ్. ఏది నేను చెప్పానో అవి నెగిటివ్. ఎవరి దగ్గర ఉంటాయా నెగిటివ్ నెంబర్? లైఫ్ లో స్ట్రగల్ పడేటోళ్ళ దగ్గర, లైఫ్ లో సక్సెస్ లేని వ్యక్తి దగ్గర ఇలాంటి నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే మనం సక్సెస్ కావాలంటే కంపల్సరీ మన దగ్గర ఒకటో నంబర్ ఉన్న దగ్గర ఏ నంబర్ బెస్ట్ నెంబర్ నేను చెప్పాను ఆ నంబర్ మీ మొబైల్ నంబర్ లో తెచ్చుకుంటే మీకు సక్సెస్ రావడానికి ఒక స్టెప్ అనేది మీరు ఎక్కుతారు. ఎందుకంటే ఇప్పుడు 1 to 9 సిరీస్ నేను చెప్తాను. ఇలా ఒక నంబర్ గురించి చెప్పాను, రేపు 2వ నంబర్ గురించి చెప్తాను. ఆ 2వ నంబర్ పక్కన ఏ నంబర్ మీకు దగ్గర ఉంటే బాగుంటది ఆ విషయంలో మీకు చెప్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి దయచేసి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి చాలా వీడియో మీకు మంచి తీసుకొచ్చి చూపించి జీవితంలో మనం సక్సెస్ ఎలా కావాలి, మన లైఫ్ లో మనం ఫైనాన్స్ ఎలా గ్రోత్ చేయాలి, లైఫ్ లో ఎన్ని డబ్బులు సంపాదించాలంటే మాత్రం ప్రతి ఒక్క వస్తువు మనకు చీప్ గానే కనిపించాలి, చాలా స్థిరంగా కనిపించాలి. ఎందుకంటే జేబు నిండా డబ్బులు ఉన్నాయి అనుకోండి, మనం భయపడే అవసరమే లేదు. ఆ జేబులో పైసలు లేవనుకోండి, చిన్న వాటర్ బాటిల్ 20 రూపాయలు కూడా మనకు కాస్ట్లీ కనబడుతుంది.